సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే అనేక జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ఆలయాలకు కూడా వేలాదిగా భక్తులైతే మాత్రం పోటెత్తే అవకాశం ఉంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మీసాల రాయుడిగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో అయితే మాత్రం ఇప్పటికే ఆలయ అధికారులు అనేక ఏర్పాట్లు చేశారంటే ఉత్తర దర్శనం వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర దర్శన మార్గం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడం వల్ల అనేక పుణ్యఫలం లభిస్తుందన్నంతో పాటు ఆ కష్టాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతూ ఉండడం ఈ భక్తులైతే మాత్రం వేలాదిగా ఈ ఆలయాలకు చేరుకునే అవకాశం ఉంది. ప్రధానంగా రాజవమ్మింగిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి, అలాగే టిటిడి యాత్రలో రంపచోడవరంలో జరగబోయే రంపచోడవరంలో ఉన్న ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇప్పటికే ఆలయ కమిటీ వారు, ఆలయ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అయితే మాత్రం ఆ భక్తులు స్వామివారిని దర్శించుకునే వీలుగా అన్ని ఏర్పాట్లను చేశారు. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో బారికేడ్లను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అందుకే రేపు వైకుంఠ ఏకాదశి రోజున వేలాదిగా భక్తులు పోటెత్తే అవకాశం ఉన్నందున ఇప్పటికే బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరికి కూడా భక్తులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకు వీలుగా అయితే మాత్రం ఆలయ ఈవో ఇప్పటికే అధికారులకు ఆదేశాలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకునే వీలుగా అయితే మాత్రం అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయాల వద్ద విద్యుత్ దీపాలంకరణ, పూలమాలతో అయితే మాత్రం సుందరవనంగా అయితే మాత్రం ఆలయాలను తీర్చిదిద్దారు. స్వామివారిని దర్శించుకునేందుకు దర్శన భాగ్యం అనంతరం కూడా పలు ఆలయాల్లో అయితే మాత్రం అన్న సమారాధనని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో భక్తులకు ఎక్కడైనా సమస్య వచ్చే విధంగా ఉందా లేదనే విషయాన్ని అయితే మాత్రం అన్నవరం దేవస్థానం ఈవో ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకుని క్షుణ్ణంగా ఆ ప్రాంతాలన్నీ పరిశీలించి ఎక్కడైతే భక్తులకు అసౌకర్యంగా ఉందో ఆ ప్రాంతాలను దృష్టి పెట్టమని చెప్పడంతో పాటు క్యూ లైన్ల వద్ద ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగేందుకు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లను అయితే మాత్రం చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్య కిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ శ్రీమంజగజ్జని వివృద్ధిలయైకలీల శ్రీపాదసేవక సముద్ధరణైకశీల శ్రీభూమి ముఖ్య మహిళాసు విలాసలోల శ్రీ వెంకటేశ పరిపాహి కృపాలబాల. భక్త మహాశైలందరికీ కూడా రాబోయే ముక్కోటి ఏకాదశి మహాపర్వదిన శుభాకాంక్షలతో జగజ్జనకుడైనటువంటి శ్రీ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులు కలగాలని ఆశిస్తూ అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ఈ ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటో మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ ముక్కోటి ఏకాదశిని మనం ఎందుకు జరుపుకోవాలి, ఈ జరుపుకునేటటువంటి ఈ పర్వదినం వల్ల మనకు కలిగేటటువంటి ఫలితాలు, లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై పరుండి ఉండేటటువంటి సమయం ఈ సమయము. సంవత్సరంలో మనకందరికీ కూడా పక్షానికి 1 చొప్పున, మాసానికి 2 చొప్పున, అధిక మాసం వస్తే మరొకటి, అలాగ 12 మాసాలకు 24 ఏకాదశులుగాను, అధిక మాసంతో వచ్చే 2 ఏకాదశులు కలిపి 26 ఏకాదశులు సంవత్సరానికి చెప్పబడుతూ ఉన్నాయి. ఆ 26లో కూడా అత్యంత పవిత్రమైనది, పరమ పుణ్యదాయకమైనది అయినటువంటి ఈ ముక్కోటి ఏకాదశికి దగ్గరలో ఉన్నాం మనం. ఈ ముక్కోటి ఏకాదశి ఎందుకండి మనం జరుపుకుంటామంటే, దక్షిణాయన పుణ్యకాలం సంక్రమించిన తరువాత స్వామివారు నిద్రలోకి జారుకుంటారట. దాన్నే మనం శయన ఏకాదశి, తొలి ఏకాదశి అని పిలుస్తాం. ఆ తర్వాత స్వామివారు 2 మాసాలకు పరివర్తన ఏకాదశిగా ఒక పక్కకి తిరిగి, మరొక 2 మాసాలకు మరొక పక్కకి పరివర్తన ఏకాదశిగా తిరిగి, ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తోంది అని స్వామివారు గమనించి భక్తులను అనుగ్రహించుటకై తన యొక్క యోగ నిద్రలోంచి లేచి ఉత్తరముఖంగా
ఆ శేషపాన్పుపై కూర్చుంటాడట. అటువంటి ఉత్తరముఖంగా స్వామివారు నిద్రలేచాడు కాబట్టి ఈనాడు మనందరము కూడా ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనము అనేటటువంటి దర్శనానికి ఎంతో విశేషమైనటువంటి ప్రతినిధిని మనం కల్పిస్తున్నాం. ఈ ఉత్తర ద్వార దర్శనము అనగా ఏమిటంటే, స్వామివారు పడుకొని ఉన్నాడు, పడుకొని లేచి ఉత్తరంగా కూర్చున్నాడు కాబట్టి మున్ముందుగా స్వామి ఉత్తర ముఖాన్ని చూశాడు ముక్కోటి ఏకాదశి నాడు కాబట్టి అందరూ కూడా ఆనాడు ఉత్తర ముఖంగా ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవాలని, దానినే ఉత్తర ద్వార దర్శనమని, ఉత్తరముఖ శ్రీ దర్శనమని దానికి పేరుగా మనం అందరం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈనాడు మనం అందరం ఏం చెయ్యాలటండి, ఉదయాన్నే నిద్రలేచి నిత్య కైంకర్యాలు ఇంట్లోని పనులన్నీ ముగించుకొని ఉత్తర ద్వారంగా మన దగ్గరలో ఉన్నటువంటి ఏదేని దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉత్తర ముఖంలో వేంచేసి ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకొని స్వామివారిని మనం ఏం ప్రార్థించాలటండి, అయ్యా ఇన్నాళ్ళు నువ్వు పడుకొని ఉన్నావు, ఈ రోజు నిద్ర లేచావు, నిన్ను మేము ఒకటే కోరుకుంటామయ్యా, మా యొక్క సుఖ సంతోషాలని నిద్రలో కూడా నువ్వు కాపాడావు, ఇప్పుడు నిద్ర లేచావు, ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రమిస్తూ ఉంది కాబట్టి మాకు మా తోటి వారికి సమస్త జగత్తుకు కూడా నువ్వు మంచిని కలిగించు, సమస్తమైనటువంటి మానవాళికి శుభాన్ని చేకూర్చు తండ్రి అని